ఎరా నువ్వు తిన్నాక రెండో గేది కూడా కుడితెట్టు. రెండో గేద నాకు చెప్పకుండా రెండో గేద ఎప్పుడు కొన్నావు నాన్న? కొన్నది కాదురా, కన్నది. ఏం బాబాయ్ తిన్నావా? తిన్నాను రా. ఏంటి బాబాయ్ మన కిట్టికాడ బయట కనపడలేదు? ఊళ్ళో నుంచి ఎట్లాగో బయటికి రాడు, ఇంట్లో నుంచి రావడం కూడా మానేసేయండి. అదేం లేదురా, ఆ ఫోన్ పనిచేయకపోవడం, బాగు చేయడానికి ఎత్తే ఆడి చెప్పా పెట్టకుండా ఊరెళ్ళిపోవడం, దాంతో మా కిటికాడికి బుర్ర పాడైపోవడం. ఏంటారో బుసిగా ఈ కాలం కుర్ర కుంకలు. చేతిలో ఫోన్ లేకపోతే ఒంట్లో పేనమే లేనట్టు అయిపోతున్నారా. ఇక కొంపలోంచి బయటికి ఏమొస్తారు? అంతేలే. విజయ్ వాళ్ళ హౌస్ ఇక్కడ. విజయ విజయ్ కృష్ణ వంగ. వారిని మా కిట్టిగాడు ఇక్కడి నుంచి మూడో ఇల్లే. థ్యాంక్ యూ. అమ్మాయి బాగుంది కదరా? బాగుంటున్న సంగతి తర్వాత బాబాయ్. ఏదో నీ కొడుకు పెళ్ళైనట్టు, వచ్చింది నీ కోళ్ళనట్టు అత్త పంపిస్తావు ఇంటికి. వారిని అమ్మ నిజమే కదరా బుసిగా. విజీ, కృష్ణ ప్రభా 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 wait relax, let me explain. What you will explain? Why didn't you call me from last 10 days? I lost my mobile actually. So there are so many ways to contact. You can mail me, you can text me on social media. Prabha, let me explain. What you will explain? Nana, Prabha, Nana. How are you, uncle? How's your health? Prabha, he's illiterate. Sorry, uncle. ఎలా ఉన్నారు uncle? అమ్మాయిని లోపల కూర్చోమని గౌరా. Prabha, I'll be back. ఎరా వస్తున్నావా? నాన్న వస్తున్నా. రేయ్ రారా. నాన్న తను ప్రబంధ. అది తెలుసులే గాని ఇల్లు ఎంతకు అమ్ముతున్నావో అది చెప్పు. ఇల్లు అమ్మడమే నానా? ఆపరా నీ కపడ నాటకాలు. నువ్వు అమ్మాయితో ఇల్లు ఇంత రేటు అంటున్నావు కదా. చిచ్చి అది కదన్నా నేను చెప్పేది. తను ఆపరా నువ్వు. అబ్బే, ప్రపంచ భాషలన్నిటికీ మూలం తెలుగు. అన్ని భాషలు తెలుగులోంచే పుట్టాయి. కాబట్టి మీరు ఏ భాషలో మాట్లాడుకున్నా నాకు అర్థమైపోతుంది అక్కడ. నేనుండగానే నా ఇంటికి రేటు కట్టేస్తున్నావు నువ్వు.
ఛే ఆపు నాన్న, అది ఇల్లు కాదు రేటు కాదు, ఇల్లిటరేట్ అంటే చదువు రాదని. అసలు తను ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? తను నేను ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నా ఫోన్ 10 రోజుల నుంచి పనిచేయట్లేదు కదా, అందుకే తనతో మాట్లాడలేదు. దానికే తను కంగారు పడిపోయి ఇండియా వచ్చింది. ఆహా ఈ మొండకి అంత సీన్ ఉందేట్రా? ఆ? ఆ? ఇంతకీ ఏ ఊరేట్రా అమ్మాయిది? ఇల్నాయిస్ నాన్న. ఏంటే ఇంట్లో నాయిసా? ఇల్లు నాయిస్ కాదు నాన్న, ఇల్నాయిస్ అంటే అదొక స్టేట్ అమెరికాలో ఉంది. అది సర్లే గాని అంటించుకోవడమేనా, అంటి పెట్టుకోవడం ఉందా? అంటే ఆ? అంటే మోజు తీరేదాకానా లేక మూడు ముళ్ళేసి చివరదాకానా అని. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఒక కొడుకు గురించి తండ్రి ఇలా మాట్లాడొచ్చా అసలా? ఆ, ఈ కాలంలో పిల్లలు చేసే పనులు చూస్తా ఉంటే తండ్రులు ఇట్టాగే మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. ఎవరు చెప్పారు నాన్న నీకు ఇదంతా? ఒకరు చెప్పలేట్రా మనకి? లేచి బయటికెళ్తే లోకం చెప్పదు. ఓ అలాగా. మరి ప్రేమించి పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పలేదా లోకం? ఎందుకు చెప్పలేదు? కానీ మన ఇంట్లోనే కనిపిస్తారని చెప్పలేదు. నాన్న నువ్వెలా పెరిగావో అందులో సగం అచ్చం అలాగే నీలాగే నేను కూడా పెరుగుంటాను. మిగతా సగం అమ్మలా పెరుగుంటాను. నీ కొడుకునే కదా. ఈ వయసులో నువ్వెలాగుండేవాడువో నేను అలాగే ఉన్నాను. అబ్బా అలా చూడక నాన్న, భయం వేస్తుంది. అంకుల్ కృష్ణ, నువ్వు అబద్ధం చెప్పావు. నీదంతా ఆంటీ పోలికే, అంకుల్ పోలిక అస్సలు రాలేదు. నాన్న నాన్న అయ్య బాబోయ్, ఈరోజు మా నాన్న నాకు అయిపోయేలా ఉందండి. వాళ్ళ అమ్మని చూసావమ్మా? చూశాను అంకుల్, ఆన్లైన్లో ఫోటో షేర్ చేశాడు. మరి నా ఫోటో పంపించలేదమ్మా ఈ నా కొడుకు? చేయలేదు అంకుల్. ఎప్పుడు అడిగినా నన్ను చూస్తే మా నాన్నని చూసినట్టే అనేవాడు. చూసావా? కానీ మిమ్మల్ని చూశాక అస్సలు అలా అనిపించలేదు. రే, అమ్మ ఎప్పుడు తిందో ఏటో వెళ్ళి ఉప్మా చేసాట్రా. సరే నాన్న. పర్లేదు అంకుల్, నేను చేస్తాను. రామ్మా, దా ఇటు కూర్చో. దా. నాన్న నేనే చేస్తా. నువ్వే చెయ్యి. చేస్తా. ఆ. మాట్లాడు. వాడు చేసే ఉప్మా కమ్మగా ఉంటదమ్మా. వాళ్ళ అమ్మకి బాలేనప్పుడు ఇదిగో ఇలా ఊరెళ్ళినప్పుడు ఈడే చేస్తాడు. నాలికతో టప్పట్లు కొట్టించేస్తాడమ్మా. అంత బాగా చేస్తాడు. తాగుతావమ్మా? అంటే అమెరికాలో ఉంటున్నావు కదా, అక్కడ ఆడాళ్ళు కూడా తాగుతారంట కదా, అందుకే అడిగేలే. తాగాలంటే అమెరికాలోనే కాదు అంకుల్, ఎక్కడైనా తాగొచ్చు. కానీ నాకు అలవాట్లేదు. మీరు తాగండి, పర్లేదు. ఐమ్ ఫైన్. పైన పైనే ఉందమ్మా. పైన కాదు అంకుల్, ఫైన్. అదే పర్లేదని. నాకు తెలియక కాదమ్మో, ఊరికే కావాలని అడిగా. మా వాడు 10 రోజులు మాట్లాడకపోతే పరిగెట్టుకుంటూ అమెరికా నుండి ఉయ్యూరొచ్చేశావు. కాబట్టి నువ్వు వాణ్ణి ఎంత ఇష్టపడుతున్నావో నాకు అర్థమైంది. నాకు తెలియాల్సిందేంటంటే మా తింగర్ సచ్చినోణ్ణి నీలాంటి అమ్మాయి, అందులోనూ ఇంత అందంగా ఉన్న అమ్మాయి ఏం చూసి ఇష్టపడిందా అని. అసలు ఈడు నువ్వు ఇంతకుముందు కలిశారమ్మా? ఇప్పుడైనా కలవడం? ఇప్పుడే కలిసాం అంకుల్. ఆన్లైన్లో మాట్లాడుకోవడమే 4 years నుంచి. ప్రేమ కదమ్మా, పరిచయం సరిపోతుంది. కాని పెళ్ళికి తరాలు, అంతరాలు, కులాలు, పట్టింపులు
ఆస్తులు, అడ్డమైన మట్టిగడ్డలు, ఇలా బోల్డని సరిపోవాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? భాష అర్థం కావట్లేదా? అర్థమవుతుంది అంకుల్. అమ్మా నాన్న ఇక్కడే వాళ్ళే, మైలవారం దగ్గరే జమ్లాపురం. ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాం. ఇంటో ఏంటమ్మా, ప్రపంచం అంచులకెళ్ళినా కూడా తెలుగే మాట్లాడతారు. మన భాష గొప్పతనం అట్టాటిది. మా ముండనాయలా కిటికీ వెనకాల నుంచి వింటున్నాడమ్మా. ఎస్ అంకుల్, చూస్తున్నాడు. రేయ్, పిచ్చనా కొడుకు పచ్చడంతా నాగినట్టు పిచ్చ పిచ్చ వేషాలేమాక. పోయి పొయ్యి దగ్గర పంచుడు. నేను వెనక నుంచి అంటున్నాను, నీకెళ్ళి తెలుసు నాన్న. నువ్వే కదరా చెప్పావు నా వయసులో నువ్వు ఎలా ఉండేవాడువో నేను అలాగే ఉన్నానని. అంటే నా వయసులో ఉన్నప్పుడు నువ్వు కిటికీలోంచి ఏం చూసేవాడు? ఆడకూతుర్ని ముందెట్టుకొని అవన్నీ చెప్తే బాగోవు గాని నువ్వు ఎల్లు. మీరిద్దరూ మాట్లాడుతుంటే స్వీట్గా ఉంది అంకుల్. మరి ఉండదా అమ్మా? 4 ఎకరాలు చెరుకు తోట ఉంచుకుని మాటలు సీటుగా లేకపోతే తోట మంది కాదనుకోరు. నిండుగా భలే నవ్వుతున్నావమ్మా. ఎక్కడైనా నేర్చుకున్నావా లేక సొంతమేనా? నవ్వు నేర్చుకోవడమే నానా, దాని అంతటా అదే వస్తుంది కదా. ఉండమ్మా. వెనకాల తలుపు గడేసావా నాన్న? ఏసే ఉంది, పొద్దున్న వెనక్కి వెళ్తా కదా తీయడానికి. మరి వెనక్కెళ్ళడం మన వంశంలో లేదు కదా, ఎప్పుడూ ముందుకెళ్ళడమే. ఎందుకు? చెప్తా నాన్న, ఎందుకు నాన్న? చెప్తారా? నాన్న ఏం చేస్తున్నావు? దూరెందుకు వేస్తున్నావు నాన్న? నేను అమ్మాయి అలా పొలం దాకా వెళ్ళొస్తాం. నువ్వు ఇంట్లో కూర్చొని ఈ రంగం వాడు. పొలం ఎందుకు ఇప్పుడు? సరే నాన్న, మరి నాన్న, నాన్న, పదమ్మా, ప్రభా. పొలం దాకా వెళ్ళొద్దాం. ఆడంతేనమ్మా, తెక్కముండా కొడుకు తిరగల మీదేసుకున్నట్టు. నువ్వు పదమ్మా. నాన్న, పదమ్మా. నాన్న పొలం ఎందుకు? నాన్న నా మాట విన్నానా? నానా, నానోయ్. చూడమ్మా, నీకు మా వాడి గురించి ఏం తెలుసు, ఎంత తెలుసు అని తూకం చేయను. ఎందుకంటే ప్రేమించడానికి ఏం తెలియాల్సిన పని లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలియాలి. ఇంజనీరింగ్ అయిన తర్వాత హైదరాబాదులో తెలిసిన ఆయన ఉద్యోగం చూశాడు. ఈడెల్లేదమ్మా. ఇప్పటికి 4 ఏళ్ళు అవుతోందమ్మా. ఈడు తోటాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఈడు మాత్రం ఇంటి ముందు తిరగల రాయిలా, ఇంటి వెనకాల సాయుడు బొంగులా అలానే ఉన్నాడు. రాత్రంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఓ నొక్కేస్తా ఉంటాడు. మధ్యాహ్నం దాకా లేవడు. ఆ తర్వాత తినడం, ఆ స్నేహితుల్ని వేసుకుని ఊరంతా బలాదూరు తిరగడం, ఆడడం, సినిమాలు, షికార్లు. ఇది సరిపోదని నెలలో వారం రోజులు హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ ఏం చేస్తాడో తెలీదు. అడిగితే ఫ్రెండ్స్ దగ్గరికి అంటాడు. నన్ను దాటి పెరిగాడమ్మా. తిట్టలేను, కొట్టలేను. కుర్రతనం అల్లరి చిల్లరగానే మొదలవుతుందమ్మా. సంపాదించడం, సంసారం అనే బరువు బాధ్యతతో ముగుస్తుందమ్మా. అరే, ముడ్డి కిందకి 28 ఏళ్ళు వచ్చాయే, ఇంకా ఎవరం తవరం తెలియపోతే ఎలాగా? చూడమ్మా, నీ స్థానంలో ఎవరున్నా నేను ఇదే చెప్పేవాణ్ణి. బాధ్యత లేని, సంపాదన లేని వాణ్ణి చేసుకుంటే సుఖపడవమ్మా. అంకుల్, మీరు కృష్ణ గురించి చాలా తప్పుగా ఆలోచించారు. 3 నెలల క్రితం మా నాన్న ఇండియా వచ్చారు. అప్పుడు కృష్ణ నాన్నని కలిశాడు. ఓకే కృష్ణ, ఇప్పటి వరకు ఏం చేసావో ఆ అమ్మాయి చెప్పింది. ఇకపై ఏం చేద్దాం అనుకుంటున్నావో నువ్వు చెప్పు. ఇప్పటి వరకే చేసిందే చేద్దాం అనుకుంటున్నాను అంకుల్. ఏది, ఆ పల్లెటూరులో ఉంటూ మీకున్న పొలం పనులు చేసుకుంటావా? సి కృష్ణ, వీ హ్యావ్ ఓన్లీ 1 లైఫ్. దాన్ని ఇలా ఏదో ఒక ఊర్లో ఉంటూ టైంకింత తింటూ పొలాల వెంట పడుతూ ఇక జీవితం అంటే ఇంతే అనుకుంటూ వేస్ట్ చేస్తావా? సీ ద వరల్డ్, హౌ బిగ్గర్ ఇట్ ఈస్. క్యాచ్ అప్, ఎక్స్ప్లోర్ ఇట్. యూ డిడ్ మాస్టర్స్, రైట్? ఎస్ అంకుల్, ఐఎమ్ ట్రయింగ్. వెల్, ఓకే కృష్ణ,
పాస్ట్ ఈజ్ పాస్ట్. యుఎస్ వచ్చాయి. ఐ విల్ అరేంజ్ జాబ్ ఫర్ యూ. ఆలోచించు. ఓకే అనుకుంటే 1 monthలో యుఎస్లో జాబ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ అదే చేస్తున్నాను అంకుల్. ఐమ్ లీడెడ్ రాక్ హెల్త్ కేర్ సియాటిల్ అండ్ ఆల్సో డేటా ఇన్ ది ల్యాండ్స్ ఆఫ్ వర్జీనియా. ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను అంకుల్. మనీ అవసరం కదా, అలాగే ఒక మగాడిగా బాధ్యత కూడా. నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, నా భారీగా వచ్చే అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి కదా. మీరన్నట్టు ఊరు దాటితే ఇంకెక్కువ సంపాదించగలను, ఆ డబ్బుతో సౌకర్యాలను కొనగలను, కానీ సంతోషాన్ని కొనలేను అంకుల్. బయట ఎక్కడో బతుకుతూ బాగా సంపాదించి ఏం బాగుంటాను అంకుల్. ఫోన్ చేసి అమ్మ తిన్నావా, నాన్న ఎలా ఉన్నావు అనే జీవితం నాకొద్దు. వాళ్ళతో ఉంటూ వాళ్ళ మంచి చెట్లు దగ్గరుండి చూస్తూ నా ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా గడిపి ఆరు బయట చుక్కల వెలుగులో హాయిగా నిద్రపోతే చాలా బాగుంటుంది అంకుల్. ప్రభ తాతగారు అంటే మీ నాన్నగారు, మీరు బైక్ యాక్సిడెంట్ అయి చావు బతుకులు ఉంటే మీరు బతకాలని, మామూలు మనిషిగా మళ్ళీ ఇంటికి రావాలని, మోకాళ్ళ మీద కొండ ఎక్కుతానని దేవుని మొక్కుకున్నారు. అలాంటి తండ్రికి మోకాలు సర్జరీ అయితే మీరెక్కడున్నారు అంకుల్? 6 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఆయన చూడడానికి. ప్రేమ ఉంటే సరిపోదు అంకుల్, దాన్ని ప్రదర్శించాలి. బుక్ పేరు గుర్తులేదు కానీ అందులో ఒక మాట మాత్రం నాలో ఉండిపోయింది అంకుల్. వయసు రాగానే చిటికడు గింజల కోసం చిర్రునెగిరిపోయే పిల్లలు 100 మంది ఉన్నా ఒంటరిగా మిగిలిపోయే తల్లిదండ్రులు. జీవితం ఇచ్చిన వాళ్ళతోనే జీవించడం జీవితం అంకుల్. నాకు కుటుంబం కావాలంటే, నా కుటుంబాన్ని వదులుకోవాలంటే అదేదైనా సరే, ప్రేమించిన అమ్మాయినా సరే నాకొద్దు అంకుల్. మా పేరెంట్స్ కృష్ణతో పెళ్ళికి ఒప్పుకున్నారు అంకుల్. మీ అభిప్రాయం కూడా చెప్తే వాళ్ళకి చెప్తాను. తుఫాను పడ్డా తుమ్మ మొద్దు తొణికిద్దా బెనికిద్దా, పెరిగిన ఆణ్ణి కాదు పెంచిన మనల్ని అనుకోవాలి. అరే తెల్లారిపోతుందిరా, ఆ టుపు టుపు మోత ఆపవా? ఆ ల్యాపు టాపు ఆపలేదనుకో, నీ టాపు లేపేస్తాను వచ్చి. ఛీ! నాన్న పొలంలో ఇంజిన్ ఆన్ చేశాను, 9 తర్వాత అట్ట ఆపితే సరిపోద్ది. ఇంజన్ వేయడానికి ఇంజనీరింగ్ చదవాలేట్రా? ఈ అమ్మ కూతురున కన్నా సరిపోతే పెళ్లి చేసి పంపించేవాడిని. చెత్తనాకుడికి కన్నాను. ఛీ! ఉద్యోగం చేయమంటే మాత్రం చేయడు. ఆడికి కాస్త గడ్డి పెట్టి నాకు కాస్త కూడెట్టు. ఎన్నిసార్లు నొచ్చుకొని ఉంటాడో పాపం, పిచ్చి నా కొడుకు. నాతో ఇది సంగతి అని చెప్పచ్చు కదమ్మా. అంతేలే, భయపడి ఉంటాడు. లేదంటే నాన్న ఇంటాడా అనుకుని ఉంటాడు. ఫోన్ తెచ్చావమ్మా? తెచ్చాను అంకుల్. ఒక నంబర్ చెప్తాను, చేసివమ్మా. హలో, ఏమే మీరా? ఈ నంబర్ ఎవరిది? నీ కోడల్ది. ఆ ఆ ఎంత నీ పేరు అనురాధ అయితే మాత్రం అన్ని ఆలే మాట్లాడతావా? మీ అమ్మా నాన్న తీసుకొని నెక్స్ట్ బస్కి వచ్చేసాయి, నీకు అన్నీ వివరంగా చెప్తాను. సరే. నానా నానా ఆపు నాన్న నీ కపట నాటకాలు. ఇంటి దగ్గరేమో గడి పెడతావు, ఇక్కడ కొత్త కౌగిలించుకుంటావు. రారా రామ్మా.